వీక్ మాన్సూన్ ఎఫెక్ట్ అనేది కూడా మార్కెట్‌లో ఖచ్చితంగా ఉండనే ఉంటది. మరి ఇట్లాంటి టైంలో మెయిన్‌గా మార్కెట్‌లో ఎలాంటి స్టాక్స్ కొనాలి? మరి ఆ స్టాక్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరైతే ఇప్పుడు దాని గురించి చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ గారు ఇప్పుడు మనతో పన్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ వీక్ మాన్సూన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్‌లో ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఈ మాన్సూన్ ఎఫెక్ట్ ఉన్న టైంలలో మెయిన్‌గా ఈ మార్కెట్ ఎలా ప్రవర్తిస్తూ ఉంటుంది? అంటే ఎలాంటి స్టాక్స్ కొనాలంటారు? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు దీని ఎఫెక్ట్ ఉంటదనేది తెలుసుకొని తర్వాత స్టాక్ కానీ, సెక్టార్స్ కానీ ఎలాంటివి చూద్దామో చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ ఈ సంవత్సరం నియర్లీ 2 దశాబ్దాలు అంటే లాస్ట్ 20 ఇయర్స్‌లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ 40% లోవర్ రెయిన్‌ఫాల్ ఉండింది ఇప్పటివరకి లాస్ట్ 1 మంత్‌లో ఉండాల్సిన దానికన్నా. సో, ఇది నేను చెప్పినట్టు 20 ఏళ్లలో లోయెస్ట్. దెన్ ఇంకొకటేంటంటే దీనివల్ల ఇబ్బందులేంటంటే అగ్రికల్చర్ మీద మన ఎకానమీ అనేది చాలా డిపెండెంట్. యెస్, మన జీడీపీలో 14% ఇస్తుంది. 14% ఈజ్ లెస్. బట్ 40% వర్క్ ఫోర్స్ అనేది అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నారు. 14% వాల్యూ వైజ్, యాహ్! బట్ నంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ మాత్రం 40% ప్లస్. దీనివల్ల ఏమవుతుందంటే వీక్ మాన్సూన్ వల్ల రూరల్ ఇన్కమ్స్ పడిపోతాయి. రూరల్ ఇన్కమ్స్ పడిపోతే రూరల్ డిమాండ్ తగ్గుతుంది. సో, రూరల్ డిమాండ్ తగ్గిందంటే మాత్రం అన్ని కంపెనీస్ కూడా రూరల్ నుంచి సెక్టర్ నుంచి అట్‌లీస్ట్ ఒక 25% డిమాండ్ వస్తుంది. సో, దేర్ బై అది పక్కా ఇంపాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది వీక్ మాన్సూన్స్ వల్ల. సో, ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే ఈ చైన్ రియాక్షన్‌లో ఎఫెక్ట్ అయ్యే సెక్టార్స్ ఏంటి? వాటికి కొంచెం దూరంగా కానీ ఎక్స్‌పోజర్ కొంచెం దూరంగా పెట్టుకొని, వీటి వల్ల కొన్ని మంచి పెర్ఫార్మ్ చేసే సెక్టార్‌లు ఉంటాయి. వాటికి ఎంటర్ చేసుకోవడం వల్ల సెట్ ఆఫ్ చేసుకోవడం అవకాశం అనేది పక్కా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే నెగెటివ్‌లీ ఇంపాక్టెడ్ సెక్టర్ ఫస్ట్ చూద్దాం. ట్రాక్టర్స్, అగ్రో మిషనరీ కానియండి, పెస్టిసైడ్స్ కానియండి, ఫర్టిలైజర్ కంపెనీస్ కానివ్వండి, సీడ్ కంపెనీస్ కానియండి, మళ్ళీ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ చిన్న చిన్న వస్తువులు ఊళ్ళలో అగ్రెసివ్‌గా వెళ్ళేటిది కానీ, అట్లాగే ఎంట్రీ లెవెల్ టూ వీలర్స్ చాలా ఊర్లలో చిన్న బైక్స్ కానియండి, ఇవన్నీ కూడా రూరల్ డిమాండ్ మీద మేజర్‌గా వీటి కన్జంప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లాంటి డిప్రెషన్ ఇట్లా వీక్ మాన్సూన్ వచ్చినప్పుడు అవి పక్కా డైరెక్ట్‌గా ఫాస్ట్‌గా ఇంపాక్ట్ అవుతాయి. బికాజ్ మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు వర్షాలు ఉండవు మాన్సూన్ మిస్ అయితే. సో, నెక్స్ట్ 1 ఇయర్ వాటికి కూడా ఈ సెక్టర్స్ మీద కొంచెం నెగెటివ్‌గా పక్కా ఇంపాక్ట్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే నేను చెప్పిన ఈ సెక్టర్స్‌ని ట్రాక్టర్స్ కానియండి, మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి. ఎం&ఎం క్వైట్ ఎ ఫ్యూ స్టాక్స్. అట్లాగే మన రూరల్ ఎఫ్ఎంసీజీలో ఫోకస్ ఎక్కువగా ఉన్న హెచ్‌యుఎల్ లాంటివి కానీ, మైక్రో ఫైనాన్స్ ఇంకొకటి. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ కానీ, రూరల్ అప్పులిచ్చే బ్యాంకులు ఇవి కూడా ఏంటంటే యెస్, వాటికి టాప్ లైన్ పెరుగుద్ది కానీ కట్టేవాళ్ళు టైంకి కట్టరు. అది ఇబ్బంది ఉంటుంది. ఎన్‌పీఎస్ పెరుగుతాయి. సో, లోన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనం లోన్స్‌కి వెళ్తాం. బట్ లోన్స్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎగ్జిస్టింగ్ లోన్ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, అవి కూడా కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు. వాటి బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అట్లాగే హైడ్రో పవర్ కంపెనీస్ ఏవైతే ఈ సీజన్‌లో ఈ 4, 5 నెలలు మంచి వర్షాల వల్ల అన్ని డ్యామ్స్ నిండి ఒక 8, 9 నెలలు రెవెన్యూస్ ఉండే కంపెనీస్ ఉన్నాయి. ఎన్‌హెచ్‌పీసీ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిస్టెడ్ కంపెనీ, అట్లాగే ఎస్‌జేవీఎన్ సట్లెజ్ జల్ వికాస్ నిగమ్, ఇట్లాంటి స్టాక్స్ ఏవైతే పవర్ జనరేషన్‌లో వాటర్ మీద హైడ్రో పవర్ మీద డిపెండ్ అయిన స్టాక్స్ కూడా స్ట్రెయిట్ అవే ఇంపాక్ట్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు ప్రొడక్షన్ చేయకపోతే టాప్ లైన్ ఎక్కడ, టాప్ లైన్ లేకపోతే కంపెనీ ప్రాఫిటబిలిటీ ఎక్కడ. సో, ఇట్లాంటి సెక్టర్స్ డైరెక్ట్ ఇంపాక్ట్. ఇవి కాకుండా పోనీ అంటే ఓన్లీ నెగెటివ్ అంటే కాదు. దెర్ ఆర్ సమ్ సెక్టర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి పాజిటివ్ ఈ టైంలో కూడా, అంటే వాటికి పాజిటివ్. అట్లాగే ప్రాబబ్లీ ఐటీ సెక్టర్ అంత పెద్దగా ఇష్యూ ఉండదు. మాన్సూన్‌తో జీరో కనెక్షన్స్. కాకపోతే ఏంటంటే యూఎస్ వాటి వల్ల డిమాండ్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద కాబట్టి మాన్సూన్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ స్టాక్స్ ఐటీ మాత్రం ఉండదు. సో, ఎవరైనా ఈ టైంలో ప్రాబబ్లీ డిఫెన్సివ్ సెక్టర్ లాగా అంటే ఐటీ సెక్టర్ విచ్ ఈస్ ఆల్రెడీ డిప్రెస్డ్, ఆల్రెడీ తక్కువగా ఉంది కాబట్టి ఇట్ మైట్ కమ్ బ్యాక్. బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వేరే ఆపర్చునిటీస్ లేనప్పుడు సో, అదొకటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫార్మా ఈజ్ వెరీ ఆల్రెడీ బాగా ఉంది. ఇప్పుడు ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసే ఉంది ఫార్మా అండ్ హెల్త్ కేర్. సో, ఇక్కడ ఏంటంటే డిమాండ్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు మెడిసిన్స్, ఫార్మా అండ్ బయట నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే మనం ఏవైతే చేస్తున్నామో వాటికైతే ఎటువంటి మార్పు ఉండదు. సో, ఇన్ ద ఎండ్ చూసుకుంటే మాత్రం
ఇది కొన్ని కంపెనీలకు మాత్రం కొన్ని సెక్టర్లకి పాజిటివ్ ఉన్నా బట్ ఆన్ ద హోల్ పాపులేషన్ హ్యాపీగా ఉంటేనే మనకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, జీడిపి నెంబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో వర్షాలు ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి అండ్ ఇది స్ప్రెడ్ కూడా అన్నీ ఒక చోట లేవు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ముంబైలో లాస్ట్ 1 వీక్ వండర్ఫుల్ వర్షాలు వచ్చాయి. సో నియర్లీ సంవత్సరంలో వచ్చే వర్షాల్లో 60-70% ఒక 3-4 రోజుల్లో పడిపోయాయి. సో అనీవెన్గా ఉంది. సో దిస్ ఈజ్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అన్ని రీజన్స్కి అనేది తెలీదు. సో ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏదైతే వీక్ మాన్సూన్స్ ఉన్నాయో ఇట్ వోంట్ అంటే యూనిఫామ్గా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఎఫెక్ట్ ఉన్న స్టాక్స్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది జనరల్గా. ఓకే. అట్లా అని చెప్పి వీటి వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ కూడా ఎక్కువగా ఎక్స్పోజర్ తీసుకుంటా అంటే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలీదు వర్షాలు ఒక 1 వీక్ 10 డేస్లో కవర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇప్పటివరకు జరగాల్సిన ప్లాంటింగ్ అయితే జరగలేదు. సో పక్కా ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత ఎఫెక్ట్ అనేది కొంచెం తెలుస్తుంది. బట్ దూరంగా ఉంటే మంచిది విచ్ క్యాన్ బి అంతే. డోంట్ గో బెట్ అగైనెస్ట్ అది మంచిగా వస్తుందని బెట్ చేయడం కన్నా కూడా జాగ్రత్త మోర్ ఇంపార్టెంట్ ఇట్లాంటి టైంలో. ఐ థింక్ ఏంటంటే దీని ప్రభావం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. కొన్ని సెక్టర్లకు పరిమితం అవుతుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ కూల్. అదర్వైజ్ కొన్ని సెక్టర్లకి పెద్ద వేరే ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఓకే. అండ్ ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.